బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లో ఫ్లాట్ గా ప్రారంభమయ్యే సెన్సెక్స్ నిఫ్టీ ఫ్లాట్ గా కొనసాగుతుంది. టెక్ మహీంద్రా, M&M, లార్సెన్, విప్రో, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఏషియన్ పెయింట్స్, హిందాల్కో, టాటా స్టీల్, JSW స్టీల్, టైటాన్ కంపెనీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. రెడ్డికి ఈరోజు మార్కెట్కి సంబంధించి వారి విశ్లేషణ అందించడానికి సీనియర్ బిజినెస్ అనలిస్ట్ మాధవిరెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. మేడం, గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి. రైట్, ఏం చెప్తారు? నిన్న మార్కెట్ పూర్తిగా కూడా డౌన్ ఫాల్ కనిపించింది, ఈ రోజు కూడా ఫ్లాట్ గా స్టార్ట్ అయ్యాయి. ఏంటి కారణం ఏమనుకోవచ్చు? సో ఫస్ట్ అయితే మనకి ఈ ఇజ్రాయెల్ స్ట్రైక్స్ కానీ లేకపోతే ఈ వార్ కి సంబంధించిన ఏదైతే జరుగుతుందో అదంతా కూడా ఇంటెన్సిఫై అయ్యి నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళినట్టుగా వార్ అయితే మనకి కనిపిస్తుందండి. ఎప్పుడైతే ఇజ్రాయెల్ మిలిటరీ వాళ్ళ అంటే లీడర్ హెజబుల్లా హెడ్ అంటే ఆయన కిల్డ్ అంటే హీ హాస్ బీన్ కిల్డ్ అని ఎప్పుడైతే వాళ్ళ ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా బీరట్ లో ఆయన చనిపోయారు అని ఎప్పుడైతే న్యూస్ వచ్చిందో సో ఇమీడియట్ గా మ్యాసివ్ ఎయిర్ స్ట్రైక్స్ అయితే రెండు వైపుల నుంచి చాలా జరుగుతున్నాయండి. ఇంకొంచెం ఇంటెన్సిఫై అయింది. సో దాని వల్ల మనకి కొంచెం అన్ని మార్కెట్స్ కూడా కొంచెం కరెక్ట్ అయ్యాయి. అండ్ అనదర్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే లైక్ ప్రాఫిట్ బుకింగ్ అయితే లార్జ్ క్యాప్ స్టాక్స్ లో నిన్న బాగా మనకి ప్రాఫిట్ బుకింగ్ అయితే కనిపించిందండి. అంటే మార్కెట్స్ ఆర్ ఆల్ టైమ్ హై 26,000 అబౌవ్ 26,300 200 ఈ రేంజ్ కి ఎప్పుడైతే మార్కెట్స్ వెళ్ళాయో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అయ్యి కన్సాలిడేషన్ అయ్యేటట్టుగా మనకి మార్కెట్స్ నిన్న కనిపించాయి. నిన్న FIIs కూడా F&O అండ్ క్యాష్ సెగ్మెంట్ రెండింటిని కలిపి ఒక 20,000 crores FIIs కూడా నిన్న భారీగా సేల్ చేశారండి. సో ఒకవైపు రీటైలర్స్ ప్రాఫిట్ బుకింగ్, ఒకవైపు FIIs సెల్ చేయడంతో నిన్న మార్కెట్స్ చాలా వరకు మనకి 25,810 అంటే 26,200 300 రేంజ్ లో ఉన్న మార్కెట్స్ 25,800 వరకు నిన్న క్లోజ్ అయ్యాయండి. సో దిస్ ఈస్ హౌ ద మార్కెట్స్ హావ్ కరెక్టెడ్ ఎస్టర్డే. రైట్, అట్లాగే లాస్ట్ వీక్ మనం చూస్తే మొత్తం కూడా ఆల్ టైమ్ రికార్డ్స్ కూడా కనిపించాయి మనకు. సో ఎందుకు మరి మార్కెట్ ఒక్కటేసారి ఈ వారేనా, ఇంకేదైనా కారణాలు ఉండొచ్చా? అదేనండి, ఒకటైతే ప్రాఫిట్ బుకింగ్ అండి. అంటే మనం అనుకున్నట్టుగా మార్కెట్స్ చాలా అంటే అంటే 24,000 నుంచి 26,000 చాలా షార్ట్ రేంజ్ లో మార్కెట్స్ ఒక్కసారిగా 2,000 పాయింట్స్ నిఫ్టీ ఒకసారి పెరగగానే అందరూ కూడా ప్రాఫిట్ బుకింగ్ బెటర్ ఈ సిచ్యువేషన్స్ లో అని చెప్పి ఇప్పుడు ఒక్క నెగటివ్ న్యూస్ వచ్చినా ఇమ్మీడియట్ గా ప్రాఫిట్ బుకింగ్ కి వెళ్ళిపోతున్నట్టుగా కనిపిస్తుందండి. సో ఇక్కడ FIIs కూడా మంచి క్రూషియల్ ప్లే చేస్తున్నారు మన ఇండియన్ మార్కెట్స్ లో. విపరీతంగా వాళ్ళు కూడా మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేయడము, మళ్ళీ విపరీతంగా ఒకేసారి మార్కెట్స్ లో సెల్ చేయడము, రెండు కూడా FIIs యాక్టివిటీస్ కూడా చాలా వరకు పెరిగాయండి. లాస్ట్ 3 months లో చూసుకుంటే FPIs అయితే 86,000 crores ఈక్విటీ మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఈ విధంగా ఒక్కసారిగా మార్కెట్ పెరగడం మళ్ళీ తగ్గడం అనేది మనకి కనిపిస్తుంది. రైట్ నౌ మనకి నిఫ్టీ లెవెల్స్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు 25,800. సో నెక్స్ట్ సపోర్ట్ లెవెల్స్ అయితే 25,650 25,400. ఇక్కడైతే మనకి నిఫ్టీకి మంచి సపోర్ట్ ఉందండి. రెసిస్టెన్స్ అయితే 26,100 26,300 350 రేంజ్ లో మనకి ఎక్కువగా రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుందండి. సో బ్రాడర్ గా కొంచెం మార్కెట్ అయితే కన్సాలిడేట్ అవుతుంది అనేది మాత్రం కనిపిస్తుంది. రైట్, అట్లాగే ఇప్పుడు ప్రస్తుతం సీజన్ కూడా ఉంది, పెయింట్స్ కి సంబంధించి కూడా కొంచెం మార్కెట్లు బాగానే కనిపిస్తా ఉన్నాయి. అదేవిధంగా సెక్టర్ వైజ్ గా అంటే ఏం చెప్తారు? ఈ పొజిషన్ లో వేటిపైన ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది? సో సెక్టార్ వైజ్ మనం చూసుకున్నట్లయితే కొంచెం మనకి ఎయిర్ లైన్స్, ఎందుకంటే ఇప్పుడు మనకి ఫెస్టివల్ సీజన్ వెళ్తుంది. అందరూ కూడా ఈ నెక్స్ట్ 2 months అంటే అప్ టు దివాళీ న్యూ ఇయర్ వరకు కూడా చాలా మనకి ఈ టూరిజం కానీ లేకపోతే వాళ్ళ ఊర్లకు వెళ్ళడం కానీ ఇలా చాలా మనకి ట్రాఫిక్ అయితే కనిపిస్తుందండి. సో ఆల్ ఎయిర్లైన్ స్టాక్స్ మైట్ సీ లాట్ ఆఫ్ అంటే మనకి ట్రాఫిక్ అయితే కనిపిస్తుంది. అలానే రైస్ ఎక్స్పోర్ట్స్ ని అలౌ చేశారు కాబట్టి ఈ రైస్ ఎక్స్పోర్ట్స్ సంబంధించిన స్టాక్స్ పెరగొచ్చు. తర్వాత మెటల్ స్టాక్స్ అంటే చైనాలో ఎప్పుడైతే వాళ్ళు కొంచెం పాజిటివ్ గా వాళ్ళ ఎకానమీకి సంబంధించి కొన్ని పాజిటివ్ మెజర్స్ అక్కడ తీసుకుంటున్నారో అంటే వాళ్ళ రీటైల్ అండ్ ఇన్ఫ్రాకి సంబంధించిన ఒక బూస్ట్ అప్ లాగా కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేయబోతున్నారు. సో ఆ రీజన్ తో ఆ పర్టికులర్ న్యూస్ తో మెటల్ స్టాక్స్ అన్ని కూడా చాలా పాజిటివ్ గా వచ్చాయండి. అలానే షుగర్ స్టాక్స్ అంటే మన దగ్గర కొంచెం షుగర్ స్టాక్స్ అంటే రీటైలర్స్ ని అంటే ఎవరైతే లోకల్ ఉన్నారో వాళ్ళని
బూస్టప్ చేయడానికి షుగర్ ప్రైజెస్ కూడా పెంచారండి. సో కొన్ని షుగర్ స్టాక్స్ అంటే రేణుకా షుగర్స్, ధరంపూర్ అండ్ బలరాంపూరి చిన్ని ఇలాంటి కొన్ని షుగర్ స్టాక్స్ కూడా లైమ్ లైట్ లో ఉన్నాయండి. సో ఫైనల్ గా ఇది మార్కెట్ అంతా కూడా స్టాక్ స్పెసిఫిక్ గా, సెక్టార్ స్పెసిఫిక్ గా మొమెంటమ్ రేంజ్ తో వెళ్తుందండి. అంటే కొన్ని స్టాక్స్, కొన్ని సెక్టార్స్ మాత్రమే మూవ్ అవుతున్నాయి. సో నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ ఎట్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. అండ్ టెక్నికల్ గా చూస్తే మార్కెట్స్ సపోర్ట్ లెవెల్స్ ఎక్కడున్నాయి మాధవి గారు? సపోర్ట్ లెవెల్స్ అయితే మనకి ఇప్పుడైతే ఇమీడియట్ గా అయితే 25,650, 25,500 దగ్గర మనకి మార్కెట్ అయితే సపోర్ట్ తీసుకునే అవకాశం కనిపిస్తుందండి. అండ్ టుడేస్ మార్కెట్ అయితే కొంచెం పాజిటివ్ గా, అంటే యుఎస్ మార్కెట్స్ నిన్న కొంచెం రీబౌండ్ అయ్యాయి, కొంచెం ఏషియన్ మార్కెట్స్ కూడా కొంచెం పాజిటివ్ గానే ఉన్నాయి. సో ఈ రోజు కొంచెం ఫ్లాట్ అండ్ ఉండొచ్చండి, ఎందుకంటే రేపు మార్కెట్స్ హాలిడే ఉన్నాయి మన మార్కెట్స్, ఎందుకంటే October 2 గాంధీ జయంతి సందర్భంగా మనకి రేపు మార్కెట్స్ లేవు కాబట్టి. సో ఈ రోజు ఏమైనా పొజిషన్స్ ఏమైనా క్లోజ్ చేసుకుంటారా ఎండ్ ఆఫ్ ది డే? సో టుడే మార్కెట్స్ విల్ బి వెరీ మచ్ రేంజ్ బౌండ్ లోనే మార్కెట్స్ ఈ రోజు ఉండబోతున్నాయండి. అట్లాగే ఈ నిఫ్టీ కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంది ఇప్పుడు? సో బ్యాంక్ నిఫ్టీ కూడా సపోర్ట్ లెవెల్స్ మనకి 52,500 అండ్ 52,750 దగ్గర మనకి సపోర్ట్ లెవెల్స్ ఉంటాయి. రెసిస్టెన్స్ లెవెల్స్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ 53,500, 53,300 దగ్గర ఉన్నాయండి. కొన్ని స్టాక్స్ మనకి ఇండిగో చెప్పాను కదా, మనకి ఎయిర్లైన్స్ కొంచెం పాజిటివ్ గా ఉండొచ్చు, ఎయిర్లైన్స్ తర్వాత మనకి ఎన్టీపీసీ, కొన్ని హిండాల్కో ఇలాంటి మెటల్ స్టాక్స్ అండ్ జొమాటో, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎన్ఎండిసి ఇలాంటి స్టాక్స్ అయితే ఒకసారి మనకి ఈ పర్టికులర్ ఏదైనా మనకి ఆపర్చునిటీ వస్తే కొంచెం ఇలాంటి స్టాక్స్ లోకి స్టాక్ స్పెసిఫిక్ అండ్ సెక్టార్ స్పెసిఫిక్ గా సెలెక్టివ్ గా ఇన్వెస్టర్స్ ఉంటే బాగుంటుందండి. ఇన్స్టెడ్ ఆఫ్ మార్కెట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయకుండా ఏ సెక్టార్స్ లో ఉండాలి, ఏ స్టాక్స్ తీసుకోవాలి అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే బాగుంటుందండి. అండ్ మాధవి గారు, ఈ వారం ఐపీఎస్ ట్రెండ్ ఏ విధంగా ఉందండి? ఈ రోజే మన కంపెనీస్ ఐపీఎస్ లోకి వెళ్తున్నాయా? సో ఐపీఓస్ మార్కెట్ అయితే చాలా, అంటే నెక్స్ట్ ఇప్పుడు ధమాకా లాగా మనకి ఫెస్టివల్ ఏదైతే మనకి దివాళీ ఫెస్టివల్ వస్తుందో అలానే ఐపీఓలో కూడా ఒక ఫెస్టివల్ జరగబోతుందండి. నెక్స్ట్ 2 months లో మనకి ఆల్మోస్ట్ 50,000 crores ఐపీఓస్, చాలా పెద్ద పెద్ద కంపెనీలు రాబోతున్నాయి. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఐపీఓ హుండాయ్ ఆల్రెడీ మనకి డేట్స్ అనేవి కన్ఫర్మ్ చేస్తున్నారు. సో హుండాయ్ మోటార్స్ 25,000 crores తో మార్కెట్ లోకి ఐపీఓతో రాబోతున్నారు. అలానే స్విగ్గీ ఈజ్ ఎక్స్పెక్టెడ్, అంటే చాలా మంది ఈ ఫిల్మ్ యాక్టర్స్ కూడా ఈ స్విగ్గీలో బిఫోర్ ఐపీఓ లోనే చాలా బై చేసి పెట్టుకున్నారు. సో దట్ ఈస్ ఆల్సో ఇంట్రెస్టింగ్. ఐపీఓ ఈజ్ కమింగ్, స్విగ్గీ వస్తుంది. అలానే ఓఎన్జీసీ నుంచి ఒకటి మనకి ఐపీఓ, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ వస్తుంది, ఓఎన్జీసీ గ్రీన్ ఎనర్జీ మీద వస్తున్నాయి, అలానే హెచ్డిఎఫ్సి ఫైనాన్షియల్ సర్వీసెస్. సో దిస్ ఈజ్ ఆల్ అంటే బిగ్గెస్ట్ కంపెనీస్ అన్ని కూడా, అంటే ఇంతవరకు మనం ఏంటంటే చిన్న ఎస్ఎంఈస్ ఐపీఓస్ కి రావడం చూసాము, బట్ నెక్స్ట్ 2 months లో మాత్రం మనకి బిగ్గెస్ట్ ఐపీఓస్ రాబోతున్నాయండి. సో ఎవరైతే ఈ ఐపీఓలో మీకు అలాట్మెంట్ కావాలి అనుకుంటే ఈ ఎగ్జిస్టింగ్ షేర్స్, అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ని కొనుక్కుంటే హెచ్డిఎఫ్సి ఫైనాన్షియల్ సర్వీసెస్ అలాట్మెంట్ జరుగుతుంది. అలానే ఓఎన్జీసీ షేర్స్ కొనుక్కున్నట్లయితే ఓఎన్జీసీ ఎనర్జీకి సంబంధించిన షేర్స్ వస్తాయి. అలానే ఎన్టీపీసీ కూడా కొనుక్కోండి. సో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన అలాట్మెంట్ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ అవ్వడం వల్ల మీకు కొంచెం కోటా అనేది వాటికి ఉంటుందండి. సో జస్ట్ గో విత్ దిస్ ఎన్టీపీసీ, ఓఎన్జీసీ. అలానే రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కూడా మనకి మార్కెట్ లో రాబోతుంది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా ఉంటే ఆల్రెడీ ఇలాంటి రిలయన్స్ షేర్స్, తర్వాత హెచ్డిఎఫ్సి, తర్వాత ఎన్టీపీసీ, ఓఎన్జీసీ ఇలాంటి షేర్స్ ఈ ఐపీఓ ముందుగా కొనిపెట్టుకుంటే ఈ కోటా ద్వారా మీకు కొంచెం అలాట్మెంట్ వచ్చే